ಹಲೋ, ನಿನ್ನ ಹೆಸರೇನು? ನನ್ನ ಹೆಸರು ಶಿವಾಜಿ. ನಿನ್ನನ್ನು ತಯಾರಿಸಲು ನಿರ್ದೇಶನ ನೀಡಿದವರು ಯಾರು? ನನ್ನನ್ನು ತಯಾರಿಸಲು ನಿರ್ದೇಶನ ನೀಡಿದವರು ಮಾನಿಶ್ ಸರ್. ಎಐ ಬಗ್ಗೆ ಹೇಳ. ನಾನು ಈಗ ನಿಮಗೆ ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಅಂದರೆ ಎಐ ಬಗ್ಗೆ ತಿಳಿಸಲಿದ್ದೇನೆ. ಮನುಷ್ಯ ದಿನನಿತ್ಯದ ಜೀವನದಲ್ಲಿ ಒಂದಲ್ಲ ಒಂದು ರೀತಿಯಾಗಿ ಎಐನ ಜಾಲಕ್ಕೆ ಸಿಲುಕಿದ್ದಾನೆ. ಈಗ ಎಐ ನಮ್ಮ ನಿಮ್ಮೆಲ್ಲರ ಜೀವನದ ಒಂದು ಭಾಗವಾಗಿ ಹೋಗಿದೆ. ಉದಾಹರಣೆಗೆ ನಮ್ಮ ಆಸಕ್ತಿದಾಯಕ ವಿಚಾರಗಳೇ ನಮಗೆ ಇಂಟರ್ನೆಟ್ನಲ್ಲಿ ಲಭಿಸುತ್ತದೆ. ಯಾಕೆಂದರೆ ಕಾರಣ ಈ ಎಐ ನಾವು ಗೂಗಲ್ ಅಥವಾ ಯೂಟ್ಯೂಬ್ನಲ್ಲಿ ನಮಗೆ ಬೇಕಾದ ಮಾಹಿತಿ ಹುಡುಕಿದಾಗ ಬೇರೆ ಏನನ್ನಾದರೂ ನೋಡುವಾಗಲೂ ಈ ಹಿಂದೆ ಹುಟ್ಟಿದ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಜಾಹೀರಾತುಗಳು ಅಥವಾ ಅದರ ವಿಧಗಳು ನಮಗೆ ಕಾಣಿಸುತ್ತವೆ. ಮೆಕಾರ್ತಿಯವರು 1956ರಲ್ಲಿ ಮೊದಲ ಬಾರಿಗೆ ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಅಂದರೆ ಎಐ ಎಂಬ ಪದವನ್ನು ಬಳಕೆ ಮಾಡುತ್ತಾರೆ. ನಂತರದ ಬೆಳವಣಿಗೆಯಲ್ಲಿ ಸಂಶೋಧನೆಗಳಿಂದ ಇಂದು ಎಐ ತಂತ್ರಜ್ಞಾನ ಇಡೀ ಜಗತ್ತಿಗೆ ಹಬ್ಬಿದೆ. ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. నక్షత్రాలలో తుల ఖగోళం, శూన్యం దాటే అంతరిక్షం. అంతులేని అనంత తీరం అన్వేషించే మానవ లక్ష్యం. గెలక్సీల కృష్ణ బిలాల గర్జనలు, విజ్ఞానపు వీధిలో వెలిగే నవతారకలు. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. మేధస్సుని మించిన యంత్రం నేటి డిజిటల్ మంత్రం. డేటా సంద్రపు లోతుల్లో వెలిగే కృత్రిమ మేధస్సు మర్మం. కంప్యూటర్ల కదలికలో కోడింగ్ రాసే కావ్యం. విజ్ఞానపు వేగంలో సాగేటి నవ ప్రపంచ గమ్యం. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. సూక్ష్మజీవుల యుద్ధరంగం, ప్రాణదాత ఈ వైద్య శాస్త్రం. కణాల లోపల దాగిన జన్యులద్భుత మంత్రం. వ్యాధి మూలం వెతికేటి పరిశోధనల నిరంతర యజ్ఞం. మృత్యువును గెలిచేందుకు విజ్ఞానమే ఒక అమర ఔషధం. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం.